నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఐఎన్పిఆర్ పూర్వ కమిషనర్ విజయ్ కుమార్పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంటే ఎవరి ఒత్తిడితో సాక్షికి యాడ్స్ ఇచ్చారు, అలానే ఎవరి ఒత్తిడితో అన్ని ఉద్యోగాలు పొరుగు కంపెనీలకు ఇచ్చారు, అలానే ఎందుకు మీరు నియమ నిబంధనల్ని ఉల్లంఘించారు అని వీటిపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని మనం ఎలా చూడాలి? అయితే ఈయన చేసిన తప్పులో సాక్షికి ఎంత మేర లాభం చేకూరింది, దీనివల్ల ఎవరైనా నష్టపోయారా? వీటికి సంబంధించి ఈరోజు మనకి చెప్పడానికి మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, విజయ్ కుమార్ని ప్రశ్నిస్తున్నప్పుడు ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, ఎవరి ఒత్తిళ్లతో సాక్షికి అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు 43%, అలానే ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎందుకు నియమ నిబంధనల్ని ఉల్లంఘించారు అని అంటున్నారు. అసలు సాక్షికి జరిగిన లాభం ఏంటి ఈయన వల్ల? కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చాడు? ఇదంతా జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఏకాదశి రెడ్డి, జాన్ పాల్ రెడ్డి ఆడిన నాటకం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి సిఇఓ కూడా ఆయన కూడా కేంద్ర సర్వీసుల నుంచే వచ్చాడు. అదేవిధంగా మీకు మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచే పట్టుకొచ్చారు. ఈ లిక్కర్ దందా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తిని కూడా కేంద్ర సర్వీసెస్ రైల్వే నుంచి పట్టుకొచ్చారు. ఒకడు డిఫెన్స్ నుంచి, ఒకడు నేవీ నుంచి, ఇంకొకటి రైల్వే నుంచి. ఈడు కలకత్తాలో ఏడో పని చేసుకుంటున్నాడు. ఈడు ఎందుకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్? ఏం పొడిచి కట్టలు కడదామని వచ్చినావు నువ్వు విజయ్ కుమార్ రెడ్డి? అసలు మీరు ఏ జిల్లా వారు, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి అన్నప్పుడు సమాధానం చెప్పడానికి నీ జిల్లా ఏది నాయనా, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అని అడిగినప్పుడు సమాధానం లేదు. తర్వాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్కు డిప్యుటేషన్ పైన ఎలా వచ్చారు, మీరు రావడానికి సహకరించిన ముఖ్య వ్యక్తులు ఎవరు, వారికి మీకు ఉన్న సంబంధాలు ఏమిటి? ఆన్సర్ ఇవ్వడానికి ఏమి? ఇంకా ఈయనకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సాక్షి పత్రిక కోరిన ధరలకు మించి ప్రకటనల టారిఫ్లను కమిటీ సిఫారసు చేస్తే వాటిని ఎలా ఆమోదించారని ప్రశ్న వేశారు. అంటే ఏదైనా పత్రికల్లో ఒక ప్రకటన ఇవ్వాలంటే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. వాళ్ళు కోరిన ధరలకు ఈయన సంతకం పెట్టి డబ్బులు ఎలా ఇచ్చావు అంటే, ఇతన్ని ఏసీబీ అధికారులు ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని సాపేసి కూర్చొని పెట్టి పద్ధతిగా విచారించడమే నేరం. ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించేసేయాలి. 371 కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో దోచిపెట్టినోడు దేశద్రోహి సెక్షన్ పెట్టి ఎత్తి లోపలయ్యాలి. ఒక గ్రామాల్లో చెరువులకి నీళ్లు లేక అల్లాడిపోయే రైతులు ఎంతోమంది ఉన్నారు. నేటికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కాక, కెనాల్స్లో తవ్వలేక, చెరువులకు నీళ్లు లేక అల్లాడిపోయేటటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. తాగునీరు, సాగునీరు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. విద్యకు దూరంగా ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ 371 కోట్లతో ఎంత పని చెయ్యొచ్చో ఒకసారి ఊహించుకోండి. రోడ్లు ఎన్ని 371 గ్రామాలకు రోడ్లు వేయచ్చు, రోడ్లు లేని కుగ్రామాలకు వేయచ్చు. ఒక దేశద్రోహి అనబడేటటువంటి ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించి వదిలేయటానికి కారణం ఏంటి? దేశద్రోహి సెక్షన్ కింద పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు? పెళ్లి కొడుకులాగా పిలిపించి మళ్ళీ ఎందుకు వదిలేస్తున్నారు? ఎవడైతే మనకేంటి చట్టం ముందు అందరూ అయినప్పుడు అతను ప్రజలందరి సంపద, అది కస్టోడియన్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకు దోచిపెడుతున్నారు? దాని మీద ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించేస్తే సరిపోయింది. కాబట్టి ఆదాయం బాగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఈ కడప మిడతల దండు పడి రాష్ట్రం మీద దోచుకు తిన్నన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈ 371 కోట్లే కాదు, ఇంకా రాష్ట్రంలో పత్రికలే లేనట్టు, రాష్ట్రంలో టెలివిజన్ ఛానల్లే లేనట్టు, మొత్తానికి దాదాపుగా 371 కోట్లు సచివాలయంలో వాలంటీర్లకి 200 పెంచి సాక్షి పేపరే కొన్నారు వాళ్ళు 203 కోట్లకి. ప్రభుత్వము జీతం పెంచి సాక్షి పేపరే కొనిచ్చారు వాళ్ళ చేత. వాళ్ళకి ఎవరు చెప్పారు సాక్షి పేపర్ కొనమని? ఎవరు ఇంటర్నల్ గైడెన్స్ ఇచ్చారు? అది ఒక 203 కోట్ల రూపాయలు.
వాళ్ళకి జీతం 5,200 చేస్తూ 2,66,000 మంది వాలంటీర్ల చేత సాక్షి దినపత్రిక కొనిచ్చు. ఇది దాదాపుగా మీరు అనుకున్నట్టు 371 కోట్ల కుంభకోణం కాదు. ఇది అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో, ఎండిఓ ఆఫీసుల్లో, ఎంఈఓ ఆఫీసుల్లో, ఆర్డీఓ ఆఫీసుల్లో వీళ్ళు మళ్ళీ అన్నీ వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సాక్షి పేపర్ వేశారు. ఈ రౌడీయిజం ఏందంట, ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలాగా ఉంటుందో ప్రజల సంపదను ఎలా దోపిడీ చేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. డిజిటల్ కార్పొరేషన్లో కూడా వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి గోండాలకి జీతాలు ఇచ్చారమ్మా, ఇదే ఐ&పిఆర్ నుంచి. కాబట్టి ప్రజాధనాన్ని ఇచ్చలవిడిగా ఒక రాజకీయ పార్టీకి ఇన్ని కట్టపెట్టమన్నోడెవరు? దాంట్లో రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది కదా అన్ని ఉద్యోగాలకి, అది కూడా మర్చిపోయినారనమాట. అంటే రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది, ఆడవాళ్ళకి ఇంత ఉండాలా, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఉండాలా, బీసీ ఓసీ ఇలా ఉంటుంది కదా, అది కూడా తుంగల దొక్కాడు. కాబట్టి ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయాలా. కాబట్టి అతని మీద ఐటీ డిపార్ట్మెంట్ కూడా కన్నేసి అతను ఏమన్నా అవినీతికి పాల్పడ్డా అతని ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేసి ఇది మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగించి ప్రజా సంపదను లూటీ చేసినటువంటి ఆ వ్యవస్థలో దోచిపెట్టిన మొత్తం కూడా వాళ్ళ ఆస్తులు జప్పు చేసైనా సరే రికవరీ చేయాలి. ఇది సాక్షి పత్రిక యాజమాన్యాన్ని కూడా పిలిచి విచారించాలి, ఏ తారీఖులు ఎంత డబ్బు తీసుకున్నారు. ఒక్క పత్రికల ముసుగు తగిలించుకొని ప్రజాధనాన్ని దోచేయటము, నీతులు చెప్పేవాళ్ళు రాతల కోసము వాళ్ళని పొగట్టం కోసం రాసుకునే రాతల కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగొట్టింది. ఇది పట్టపగలు దోపిడీ దొంగలు పడ్డారు ఆంధ్రప్రదేశ్ ఖజానా మీద అని చెప్పగలను. ఈ విషయానికి వస్తే పట్టపగలు దోపిడీ దొంగలు పడ్డట్టు అన్నమాట. ఒక దొంగలు లాగా పడి ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని దోచుకు తినడమే తప్ప ఇది మరొకటి కాదు అని మాత్రం చెప్పగలను. ప్రజలు తిరుగుబాటు కానీ చేసి తాట తీస్తే తిరిగి కక్కించాల. సాక్షి పేపర్ కాడ ఆ 371 కోట్లు, ఆ 200 కోట్లు, 574 కోట్లు తిరిగి మళ్ళీ సంఘటిత నిధికి వస్తే తప్ప ప్రజలు ఇచ్చిన విజయానికి దోపిడీదారులు పేచమనచమని ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అందరూ సంఘటితంగా ఇచ్చారు కాబట్టి అవి వస్తాయన్న నమ్మకం అయితే లేదమ్మా. అంటే ఎందుకని సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పిదంలోనూ ప్రతి అక్రమాల్లోనూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళు మాత్రమే బలైపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి చక్కగా సేఫ్గా ఉన్నాడు అంటే వీళ్ళని అందరినీ ఇరికించి దోచుకోవడమే ఆయన ప్లానా? ఇప్పుడు నేననేది అసలు వీళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు. మా ఉద్దేశంలో ఏంటంటే రాష్ట్ర పరిపాలన సెక్రటేటర్ నుంచి నడిపించాలా. అటువంటిది ఇంట్లో నుంచి పరిపాలన చేసినప్పుడే దొంగల ఇంట్లోకి పోయి పరిపాలన చేశారు. అసలు దొంగలు ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు, అసలు గజ దొంగ ఆనాటి చీఫ్ సెక్రటరీ. అసలు చీఫ్ సెక్రటరీ అనేవాడు రాష్ట్ర సచివాలయాన్ని నుంచి పరిపాలన నడిపియాలి. ముఖ్యమంత్రులు బాధ్యత వహించరు, బాధ్యత వహించాల్సింది సీఎంఓ ఆఫీసు. సీఎంఓ ఆఫీసు సెక్రటేటర్లు ఉండి పరిపాలన చేస్తారా, వాడు కొంపలో ఉండి గులాంగిరి చెంచాగిరి చేస్తారా? అసలు రాజ్యాంగమే లేదు. కాబట్టి ఆనాటి ఐఏఎస్ ఆఫీసర్ని సున్నబొట్లు పెట్టి బట్టలోడ తీసి బజార్లో ఊరేగించాలా. చేసిన నిర్వాహం ఆనాటి ఐఏఎస్ ఆఫీసర్లు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అది. వాడు ఇంట్లోకి పోయి మీరు ఉద్యోగాలు చేయటం ఏంట్రా? అందరూ ఐఏఎస్ చదువుకున్నటువంటి మీరు ఒక ఆర్థిక ఉగ్రవాది ఇంట్లో కూర్చొని మేము సెక్రటరీలో కూర్చొని మేము పనిచేస్తామని అడ్డంగా తిరుగుండుంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కదా. కడప దొంగల ముఠా రాష్ట్రాన్ని పరిపాలించింది, ప్రజాస్వామ్యం కాదు రాష్ట్రాన్ని పరిపాలించింది. కడప దొంగల ముఠా రాష్ట్రాన్ని పరిపాలించింది. నేను ఘంటాపదంగా చెప్పగలను, కడప దొంగల ముఠా పడి రాష్ట్రం మీద పడి తోడేళ్లు గుంపు పడినట్టు పడి మిడతల దండులాగా ఆంధ్రప్రదేశ్ నేల మీద పెట్టి సర్వం నాకేశారని చెప్పగలను. అన్ని రంగాలలో కూడా అదే విధంగా జరిగింది. లిక్కర్ తీసుకున్న వాళ్ళే, మైనింగ్ తీసుకున్న వాళ్ళే, పిల్లలు తినే చిక్కీలు కూడా వదల వాళ్ళు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం యదవలను కానీ వదిలేస్తే మాత్రం ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే. యదవలందరినీ శిక్షించమని, ఈ దోపిడీదారులందరినీ శిక్షించమని నిలబెట్టవయ్యా బెంజ్ సర్కిల్లోనూ తాళ్లు కట్టేసి సైతాను లాగబడారు రాష్ట్రం మీద. బెంజ్ సర్కిల్లో పిల్లర్లకు కట్టేస్తే ఎలక్ట్రికల్ పోల్కే ప్రజలు తీర్పు చెప్తారు. వీడింత డబ్బులు తిన్నాడు ఏం చేయమంటారని చెప్పి అడిగితే బెంజ్ సర్కిల్లో అప్పుడు చెప్తారు. వల్ల ఈ సైతాను ముఠా అన్నమాట. ఈ సైతాను ముఠా ఏ క్షణమైతే ఆంధ్రప్రదేశ్ నేల మీదకి వచ్చిందో వీళ్ళు దోపిడీ చేసిపోతే అప్పులు కుప్ప చేస్తే ఆ అప్పులన్నీ ప్రజలు కడుతున్నారు.
ఇది ఎంతవరకు సంబంధించడం అంటే ఓట్లేసిన పాపానికి 5 ఏళ్ళు రాజ్యాధి పాలకులుగా ఉండి ప్రతి పౌరుడు కడుతున్నాడమ్మా, వడ్డీతో సహా డబ్బులు ఇవ్వాలా? ఎందుకు కట్టాలా ప్రజలు? వీళ్ళు దొంగతనం చేయటం ఏంటి? ప్రజలు పన్నుల రూపంలో డబ్బు కట్టడం ఏంటి? ఆ డబ్బులు ఈ కూటమి ప్రభుత్వం ఎత్తుకొని పోయి చెల్లించడం ఏంటి? ఇది ధర్మమా? అవి వెనక్కి తేవాలి కదా. ఇవాళ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు మిడతలు దండపడినట్టు దోచుకొని పోతే ఆ దొంగలంతా లాగి ఆ డబ్బులన్నీ మళ్ళీ తేవాలి కదా. ప్రజలేమో కట్టాలా ట్యాక్స్లా? ప్రజల ట్యాక్సుల డబ్బుకి కస్టోడీగా ఉండాల్సి ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులే దోపిడీదారులు అయిపోతే ఇంకా ప్రజలు ఎవరు కాపాడతారు? ప్రజలే సామాన్యులమ్మ, వాళ్ళు ఏం చేస్తారు? నెల నెల పోయి డబ్బులు కట్టేసి వస్తున్నారు. కరెంటు బిల్లు టయానికి కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, చెత్త మీద చెత్త పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరనేది అందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే అన్ని రంగాలలో కూడా బాధులే బాధుడు బాధి ప్రజల చేత పన్నులు కట్టించుకుంటూ వాళ్ళని శిక్షించరా అంటే వాడు అప్పులు చేసిపోతే ప్రజలు కట్టాలనా? కాబట్టి ఇది పద్ధతిగా ఏమి లేదు. మొత్తం రికవరీ చేయాలా. రికవరీ చేస్తానన్నటువంటి నమ్మకం అయితే ప్రజల్లో లేదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.